రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయాలలో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను మేడం. మన కళ్ళ ముందు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు కొన్ని ఉంటాయి. వాటి పరిష్కారము వెనుకన ముందు వస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా రాదు. వాటిలో మార్పు రావాలంటే వాటిపైన అవగాహన ఉన్న వాళ్ళు రావాలి అనేది ఒక అంశం. నేను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు క్యాంపెయిన్లో తిరుగుతున్నాను. చిన్న చిన్న సమూహాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అక్కడ నా యొక్క మేనిఫెస్టో పాయింట్స్ వ్యవస్థలో మార్పు అంటే ఏంది అన్న విషయానికి వస్తే అక్కడ వెల్లడిస్తున్నాను నేను. ఎగ్జాంపుల్, ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి మేనిఫెస్టో పాయింట్స్ అంటే వ్యవస్థలో మార్పు, ఏ మార్పు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు అడిగిన ప్రశ్నకు కొన్ని విషయాలు చెప్తాను. నేను వెల్లడించని చెప్తాను, వెల్లడించని చెప్పను. మీరు అడగడానికి ప్రయత్నం చేసి చెప్పను. అయితే ఇదే ఎమ్మెల్సీ స్ట్రక్చర్ ఉంది. 75 years బ్యాక్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డది. ఈ ఎమ్మెల్సీ స్ట్రక్చరు లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అపాయింటెడ్ అంటే నామినేటెడ్ ఎమ్మెల్సీస్, లోకల్ బాడీ కాన్స్టిట్యున్సీ నుంచి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి, టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉంటారు. అంటే ఈ 4 రంగాల నుంచి మాత్రమే ఉంటారు. 4 వ్యవస్థల నుంచి మాత్రమే ఎమ్మెల్సీ ప్రాతినిధులుగా ఉంటారు. కానీ పెద్దల సభ అనేబడే ఈ స్ట్రక్చర్లో అన్ని ప్రొఫెషన్స్ ప్రాతినిధ్యం ఉండాలి. అందులో నేను ఇప్పుడు వెల్లడించినటువంటి అంశం ఏంటంటే మార్పు అనే విషయంలో చట్టం గురించి తెలిసినటువంటి లాయర్లకి ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ లేదు. అంటే లాయర్లకు ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఉండాల్సిన అవసరం ఉంది. చట్టం తెలిసిన చట్టసభలో కూర్చుంటే విధాన నిర్ణయంలో కానీ, చట్ట నిర్మాణంలో కానీ, శాసనాల నిర్మాణంలో కానీ ఒక పద్ధతి ఉంటుంది. అలాంటి వారికి అవగాహన ఉంటుంది. చట్ట నిర్మాణం సరైన రీతిలో జరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారే న్యాయశాఖ మంత్రి అవుతారు. అవ్వాలి కూడా న్యాయం మీద అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి. అంటే ఇప్పుడు మనము మామూలుగా టీచర్స్ డిఎస్సి చదువుకున్న వాళ్ళు మాత్రమే టీచర్ ఫీల్డ్ లో ఉన్నారు. లాయర్ చదువుకున్న వాళ్ళు లాయర్ లో ఉన్నట్టుగా ఈ ఫీల్డ్ నుండి వచ్చిన వాళ్ళు ఆ ఫీల్డ్ కి సంబంధించిన రాజకీయంలో ఉంటే దానికి సమన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. మీరు ఒక మాటలో చెప్పేశారు, నేనేమో ఎలాబొరేట్ గా డిస్కస్ చేయాలి, చెప్పాల్సి వస్తుంది. ఒకటే వర్డ్ లో చెప్పేశారు మీరు, ఒకటే వాక్యంలో. అట్లా ఆ స్ట్రక్చర్ అనేది మార్పు, స్ట్రక్చర్ లో మార్పు కావాలనేది. నేను కొన్ని చోట్ల నా స్పీచ్ లో తెల్లకోటు నల్లకోటు కాన్స్టిట్యున్సీల ఏర్పాటు కృషి చేస్తానంటున్నాను. ఇదే మార్పు. ఇక్కడ తెల్లకోటు అంటే డాక్టర్స్, నల్లకోటు అంటే అడ్వకేట్స్, లాయర్స్. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇంకా మూడో విషయం కూడా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైద్య విధానం మీద కానీ, వైద్య వృత్తి మీద కానీ ఏమాత్రము అవగాహన లేని వారు వైద్య మంత్రి అవుతుంటారు. ఎట్లా నడిపిస్తారు వైద్య శాఖను? అది కదా, అది ఇక్కడ అంటే తెల్లకోటు కాన్స్టిట్యున్సీ కూడా రావాలి. ఒక మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి ఒక మెడికల్ ప్రొఫెసర్ వరకు కూడా వాళ్ళకు కూడా తెల్లకోటు కాన్స్టిట్యున్సీ ఉంటే ఎలక్షన్ జరిగితే అలాంటి వారు కూడా చట్టసభలో కూర్చోవాలి. వాళ్ళకే కదా, ఒక సిజరింగ్ జరిగితే ఎలాంటి పరికరాలు ఉంటాయి, ఇలా ఎంతమంది వైద్యులు ఉండాలి, ఎలాంటి మెడిసిన్ ఉండాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా పక్క వాళ్ళకి తెలియదు. అంటే వైద్యం ఎలా జరుగుతుంది, ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎలా మెరుగుపడాలి, ఎలా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అన్న విషయం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అట్లా అంటే మార్పు అంటే ఇదే మార్పు. ఇట్లా